శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము శంకరాచార్యుల వారు నేర్పిస్తున్న సాధన చతుష్టయం వివేక చూడామణిలో మనము ఇప్పుడు కొంతవరకు వచ్చాము. కోశాలు మూడు శరీరాలు చూసుకున్నాము, స్థూల సూక్ష్మ కారణాలు చూసుకున్నాము. ఆ శరీరాల్లో ఉన్న కోశాలు వాటిని చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇందులో మనము స్థూల శరీరం చూసాము, సూక్ష్మ శరీరం చూసాము, కారణ శరీరం చూసుకున్నాము. కారణ శరీరంలో మళ్ళీ రజోగుణం ప్రేరేపించే విక్షేప శక్తి, తమో గుణాన్ని ప్రేరేపించే ఆవరణ శక్తి, వాటితో పాటే జ్ఞానశక్తులు కూడా చూసుకున్నాము. తమో గుణం వల్ల జన్మ వస్తుంది, రజోగుణం వల్ల కర్మలు చేస్తామని చూసుకున్నాము. అవి కూడా దాటుకుంటూ ఇప్పుడు ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు నేను కాదు. స్థూల శరీరము మార్పులతోటి ఉంటుంది, అది స్టార్ట్ ఎండ్ పాయింట్స్ తోటి ఉంటుంది. కాబట్టి నేను కాదు, నేను ఆది అంతు లేని వాణ్ణి లేని దాన్ని అని హీ షీ ఇట్ అని చెప్పడానికి లేదు, దానికి లింగం లేదు. అయినా కూడా ఆ అలింగమైన వస్తువుని ఏదో విధంగా తెలుసుకోవడం కోసం ఒక పేరుతో అనుకుంటాము. అది ఏమీ లేని నేను ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకొని ఉన్నాను అని అనుకుంటున్నాను, కానీ ఇది నేను కాదు. సూక్ష్మ శరీరం నా మనసు నేను కాదు, అది కూడా మార్పులతో ఉంటుంటుంది, మారుతుంటుంది, వికారాలకు లోనవుతుంటుంది, నేను కాదు. కారణ శరీరము అది కూడా మహామాయ, అది కూడా ఉంటుంటుంది, పోతుంటుంది, ఆ నిద్రలో కనిపించదు. ఒక్కోసారి అది ఎప్పటికీ అనాదిగా ఉన్నా కూడా మార్పులతో ఉంటుంది, కాబట్టి అది కూడా నేను కాదు అని ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం. ఈ కారణ శరీరంలో ఉన్న విషయాలే ఈ జ్ఞాన శక్తి, ఆవరణ శక్తి, విక్షేప శక్తి. ఇప్పుడు ఇవన్నీ ఈ శరీరాల్లో వాటిని కప్పుతూ ఉన్నవి ఈ షీత్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. వీటినే కోశాలను పిలుస్తున్నాం మనము. వాటిని చూసుకుంటూ దాటుకుంటూ వస్తున్నాం. ఇది నేనా? అన్నమయ కోశము అన్నంతో పుడుతుంది, అన్నంతో మార్పులు చెందుతూ ఉంటుంది, అన్నం లేకపోతే పడిపోతుంది. అటువంటిది నేనా? కాదు. సరే, ఇది చూద్దాము. ప్రాణమయ కోశము, ప్రాణం ఉంటుంది, ఆ ప్రాణము ఉన్నది, ప్రాణం పోయింది అని చెప్తాము. అది యాక్చువల్గా వాయువుల మీద, గాలుల మీద ఆధారపడి ఉంటుంది, వేరే దాని మీద ఆధారపడి ఉన్నది. నేను ఎట్లా అయ్యింది? నేను దేని మీద ఆధారపడి లేని పదార్థాన్ని, అటువంటిది ఒక దాని మీద ఆధారపడి ఉండి మార్పులతో ఉండి ప్రాణం ఉంది, ప్రాణం పోయింది అని చెప్పుకోవడానికి ఉంది, పోయింది అని చెప్పబడే వస్తువు నేను ఎట్లా అయ్యింది? కాదు. తర్వాత మనస్సు, ఈ మనసు నేనా? పోని మనసు కూడా మారుతూ ఉంటుంది. నా మనసు చచ్చిపోయింది అంటుంటాము, నాకు ఇష్టమైంది కష్టమైంది అంటూ ఉంటాము. ఇవన్నీ నేను ఎట్లా అయ్యింది? మార్పులతో ఉన్నది, నేను కాదు అని మనము విజ్ఞానమయ కోశానికి వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ మనసు గురించే చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు మనకి. ఇది మనోరూపేక్షుకోదండ పంచ తన్మాత్ర సాయక అని మన లలితా సహస్రంలోని నామాలు. మనసన్నది ఇక్షుకోదండము, మనసన్నది ఇక్షుకోదండం. అది ఇక్షు అంటే చెరుకు గడ, తీయగా ఉంటుంది, అది తీపి ఆలోచనలతోటి ప్రేమలు అనుకుంటూ తిరుగుతూ ఉంటుంది. అది కోదండం, అది ఆట బొమ్మ, అది మనసు. అది నేను కాదు. పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాల వెనకాల ఉన్న రుచి మొదలైనవన్నీ అవి మారుతూ ఉంటాయి, స్టార్ట్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి, నేను కాదు. ఈ కోదండానికి ఇవి సాయకాలు, ఈ ఆడుకునే బొమ్మకి ఇవి సాధించే బాణాలు. ఏం లాభము? నేను కాదు అని ఇవి కూడా మనము లలితా సహస్రంలో చూసుకున్నాము. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాము. లలితా సహస్రము మొత్తం ప్రకృతి, స్థూల సూక్ష్మ కారణాలతో కూడి ఉన్న మార్పులతో ఉన్న ఈ మొత్తము జగత్తు, ఈ మొత్తం విశ్వమంతా ఆ మహామాయ పరాస్వరూపము. అది కూడా నా నుండే వచ్చింది.
కానీ నేను కాదు. అది మంత్రాంగాలన్నీ చేస్తూ ఉంటుంది, ఆలోచనలు చేస్తూ ఉంటుంది మనసు. అది ఈ యంత్రాన్ని మెషినరీని నడిపిస్తూ ఉంటుంది. అది శరీరంతో పాటు పనులు చేయిస్తూ ఉంటుంది. అది సర్వ తంత్రాత్మిక, సర్వ యంత్రాత్మిక, సర్వ మంత్రాత్మిక అని ఆ మంత్రాలు కూడా అందులోనే ఉంటాయి, ఆ నామాలు కూడా లలితా సహస్రంలో. అదే విషయాన్ని మళ్ళీ మన భగవద్గీతలో కూడా కొన్ని ఉన్నాయి శ్లోకాలు. నేను ఒక శ్లోకం రాశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, బాగుంటుంది. శ్రోత్రం అంటే చెవి, చక్షు అంటే కన్ను, స్పర్శనం చర్మం స్పర్శ చేసేది. ఈ స్తోత్రము చక్షువు, స్పర్శ, రసము, ఘ్రాణం అంటే ఆఘ్రాణించేది, వాసన చూసేది. ఏవచ ఇవన్నీ వీటి మొత్తాన్ని, ఈ 5 తన్మాత్రలని, పంచ తన్మాత్రల్ని, ఆ పంచ జ్ఞానేంద్రియాలని, వాటిని అధిష్ఠించి కూర్చొని మనః, ఈ మనస్సు విషయాలను ఉపసేవతే సేవిస్తూ ఉంటుంది అని కూడా మనకి ఒక్క శ్లోకము భగవద్గీతలోది ఇక్కడ రాసి పెట్టాను. ఇట్లాంటివి దాని నిండా ఉన్నాయి. మళ్ళీ మనం యాక్చువల్గా ఆ భగవద్గీత ఎక్కడున్నదో ఆ భారతాన్ని మొత్తాన్ని ఆశాంతం చదువుకుంటున్నాం. అందులో మళ్ళీ ఎన్నిసార్లు వస్తుందో ఈ విషయము. కాబట్టి ఇవన్నీ నేనా? కాదు. ఎందుకు కాదు? మార్పులతో ఉన్నది, విషయాలను సేవిస్తూ ఉన్నది, సేవిస్తూ ఉండడము, అనుభవిస్తూ ఉండడము, ఇవన్నీ క్రియలు. కర్మలు లేని నాకు ఇవన్నీ కర్మలతో ఉన్నది, నేను ఇట్లా అయ్యింది కాదు అని అది కూడా దాటాము. ఇప్పుడు దాటుకుంటూ విజ్ఞానమయ కోశానికి వెళ్తూ ఉన్నాము. అక్కడ పోయిన వారము ఆపాము, అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, ఈ విజ్ఞానమయ కోశము పోయిన వారమే మొదలైంది. బుద్ధీంద్రియై సార్థం సవృత్తి కర్తృలక్షణ విజ్ఞానమయ కోశ స్యాత్ పుంసః సంసార కారణం. ఈ బుద్ధీంద్రియాలంటే జ్ఞానేంద్రియాల సార్థంతో కూడి వాటితో పాటు వృత్తులన్నీ పెట్టుకొని, ఆ పనులన్నీ ఉంటే కర్మలుంటాయి, కర్మలన్నీ నేనే చేశాను అన్న కర్తృత్వ లక్షణాన్ని, కర్తృత్వ భావనన్నీ పెట్టుకొని ఈ బుద్ధి విజ్ఞానమయ కోశమై ఉన్నది. ఇదే పుంసః పురుషుడికి సంసారానికి కారణమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ సంసారానికి కారణమై ఉన్న మన బుద్ధి, ఈ విజ్ఞానమయ కోశము ఎక్కడుంది అంటే ఇక్కడుంది. కారణం, పుట్టుకకు కారణమై ఉన్నది, కారణ శరీరానికి కారణమై ఉన్నది విజ్ఞానమయ కోశం. అది దాని కనెక్షన్. ఎందుకు మనము శరీరాలని, కోశాలని కలిపి చదువుకోవడం అంటే చూసుకోవడానికి ఎట్లా కనెక్ట్ అయి ఉన్నాయి, ఒకదానితో ఒకటి సంబంధమేమి అని. పుట్టుకకి కారణం కారణ శరీరం అని చెప్పుకుంటున్నాం కదా. ఇదే విషయాలు అవ్యక్తము, మాయ, అనాది, అవిద్య అనాదిగా ఉన్నది, కామాలతో కర్మలు చేస్తూ ఉంటుంది, అవ్యక్తంగా ఉంటుంది అన్న ఈ విషయాలు మళ్ళీ ఇందులో వస్తాయి. కాబట్టి ఎందుకంటే కారణానికి అవి కారణం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి విజ్ఞానమయ కోసం ఈ కారణ శరీరంతో కలిపి చూసుకుంటున్నాం మనము. అదేం చేస్తుంది? ఆ సంసారానికి కారణ శరీరం అంటే సంసారానికి కారణమైనది అని అర్థం. ఆ సంసారానికి ఆ శరీరం అన్నది కారణం, ఉపాధి. అది లేకపోతే మనకింకా ఉండవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడేం జరిగింది? అనువ్రజత్ చిత్ ప్రతిబింబ శక్తి విజ్ఞాన సంజ్ఞ ప్రకృతేః వికారః జ్ఞానక్రియావాన్ అహం ఇది అజస్రం దేహేంద్రియాదిషు అభిమన్యతే భృశం. ఇంక దీంతో కష్టం, ఇది మనకు ఒక ప్రాబ్లం. అదేం చేస్తుంది? ఇంకా అసలు దీని గురించి చెప్పడానికి ఉండదు. ఈ విజ్ఞానమయ కోశానికి ఉన్న ఫెసిలిటీ ఏంటంటే, దాని అదృష్టము, అది ఆనందమయ కోశానికి అంటే ఆ పరమాత్మ పదార్థానికి అత్యంత సమీపంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. కనీసం మనోమయ కోశం కొంచెం దూరంగా ఉంటుంది, ప్రాణాలు ఇంకా కొంచెం దూరంగా ఉంటాయి, అన్నమయ కోశం ఇంకా దూరంగా ఉంటుంది, అది ఇంకా కొంచెం జడంగా ఉంటుంది ఆ పదార్థము.
మీనా అన్న స్థూల శరీరము, ఈ అన్నమయ కోశం అంటే స్థూల శరీరము, ఇది యాక్చువల్ గా దూరంగా ఉంటుంది. ఇప్పుడేమైంది, ఈ ఆనందమయ కోశంలో ఆ చిత్ శక్తి, ఆ చైతన్య శక్తి విజ్ఞానమయం మీద ప్రతిఫలిస్తుంది. అక్కడి నుంచి అది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది మనోమయ కోశం మీద, అది మళ్ళీ ప్రాణాల మీద రిఫ్లెక్ట్ అయ్యి, ఆ రిఫ్లెక్షన్ ఫైనలీ ఈ అన్నమయ కోశమైన మీనా అన్న స్థూల శరీరం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ నేను బతుకున్నంత వరకు నన్ను చూస్తే ఏదో కొంచెం వెలుగున్నట్టే కనిపిస్తుంది కదా, కొంచెం శరీరం మెరుస్తుంటుంది. అస్సలు ప్రాణం బాగలేదంటే, అసలు ప్రాణం బాగలేదు, ఆరోగ్యం బాగలేదంటే మొహమంతా పాలిపోయి అసలు కళ తగ్గుతుంది. ఎందుకంటే రిఫ్లెక్షన్ తగ్గుతుంది. ప్రాణం బాగలేకపోతే ఇక్కడ ఆగిపోయింది కదా, రిఫ్లెక్షన్ సరిగ్గా లేకపోతే ఇది సరిగ్గా రిఫ్లెక్ట్ అవ్వట్లేదంటే దీని మీద, ఇది కూడా తగ్గిపోతుంది కళ. ఇంకా ఈ ప్రాణం టబీమని పోయింది అనుకోండి, రిఫ్లెక్ట్ అవ్వడానికి ఇంకేం లేదు కాబట్టి ఈ అన్నమయ కోసం ఇంకా అసలు కళ తప్పి ఉండడం కాదు, మొత్తం చచ్చిపోతుంది అది. ఇంక మొత్తం అక్కడ ఏమి వెలుగులు కనిపించవా చచ్చిపోయిన శరీరం మీద. కాబట్టి ఆ రకంగా రిఫ్లెక్షన్ అవుతుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఫైనల్ గా మీనా అన్న శరీరం దగ్గరికి వచ్చేసరికి అది ఆ రిఫ్లెక్షన్ చాలా తక్కువ రకంలో ఉంటుంది. జస్ట్ జనరల్లీ బేర్లీ శరీరం పనిచేయడానికి ఎంత అవసరమో అంత ఉంటుంటుంది, అయినా కూడా తెలుస్తుంటుంది. ఇప్పుడు ఈ ఆనందమయ కోశాన్ని మనం ఎక్స్పాండ్ చేసామనుకోండి, ఎక్స్పాండ్ చేస్తూ ఉంటే జ్ఞానంతో ఆ రిఫ్లెక్షన్స్ పెరుగుతూ 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 దీని మీద కూడా పడతాయి కదా, ఇది ఎంత జడ పదార్థమైనా కూడా ఈ అన్నమయ కోశం మీద పడేసరికి ఆ ముఖంలో కాంతి వెలుగులు తెలుస్తుంటాయి. ఎవరినైనా చూస్తే ఒక్కొక్కసారి వాళ్ళు చూడడానికి మామూలుగానే ఉన్న నమస్కారం చేయాలనిపిస్తుంది, వాళ్ళు చూడడానికి మామూలుగానే ఉన్న చాలా కళగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది. అట్లా కొంతమందిని చూస్తే చచ్చిపోయిన శవం లాగా కనిపిస్తుంటారు, కొంతమంది అసలు కళలు లేకుండా ఉంటారు. ఎందుకు అంటే రిఫ్లెక్షన్ తగ్గిపోయింది. ఇక్కడ ఉండవలసిన ఆ ప్రకాశము మొత్తం ఈ ఆవరణలతోటి కోశాలతోటి అది బాగా కవర్ అయిపోయి ఆ రిఫ్లెక్షన్స్ తగ్గిపోయేసరికి అన్నమయ కోసం కొంచెం బాగా డల్ అయిపోతుంది, చూస్తేనే తెలుస్తుంటుంది. సరే, ఇప్పుడు ఇవన్నీ దాటుకుంటూ వచ్చాం కదా, ఇక్కడ విజ్ఞానమయ కోశానికి ఉన్న అదృష్టం ఏంటంటే అది ఆనందమయ కోశానికి చాలా దగ్గర ఉంటుంది, క్లోజ్ గా. ఆ క్లోజ్ కనెక్షన్ ఏంటి, వాటి రెండిటికి ఉన్న సంబంధమేమి, ఇది ఆ కనెక్షన్ ని, పొలిటికల్ కనెక్షన్ ని వాడుకొని ఏ రకంగా ఈ మిగిలిన వాటన్నిటి మీద ఆధిపత్యాన్ని చూపిస్తుంది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు ఆ విధంగా చిత్ బింబమైతే ఈ విజ్ఞానమయ కోసం ప్రతిబింబమయ్యి అద్దంలాగా ఈ చైతన్యాన్ని, ఆ బింబమైన చైతన్యాన్ని, యాక్చువల్ గా వస్తువు అది, రూపం అది, వస్తువు అది, బింబం అది, దాన్ని ఇది ప్రతిబింబంలాగా రిఫ్లెక్షన్ లాగా రిఫ్లెక్టింగ్ చేస్తుంటుంది. చేస్తూ అనువ్రజత దాన్ని అనుసరించి ఇది నడుస్తుంటుంది. దాన్ని వదిలిపెట్టి ఇది నడవలేదు, ఎందుకంటే ఆగిపోతుంది. ఇంకా దాని పేరు ఇంతకి విజ్ఞానం. ఆ విజ్ఞానం అన్న కోశం అది ప్రకృతి వికారాలన్నిటి తోటి అది ఉంటుంది, కూడి ఉన్నది కాబట్టి ప్రకృతిలో ఉన్నది. అది ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రకృతిని దాటిపోలేదు. అది ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ విజ్ఞానమయ కోశము అది ఎంత మిగిలిన మనోమయ, ప్రాణమయ, అన్నమయ కోశాల మీద ఆధిపత్యం చూపించినా కూడా అది ఇక్కడే ఉంది, ప్రకృతిలోనే ఇక్కడే ఉంది. కాబట్టే అది మార్పులకి లోనవుతూ ఉంటుంది. పాపం దానికి మార్పులు ఉంటాయి, ఆ వికారాలతోటే ఉంటుంది అది, దానికి వేరే అవకాశం లేదు. అయితే జ్ఞానం ఉంది కాబట్టి దాని పనే జ్ఞానం, తెలుసుకుంటూ ఉంటుంది. అది తెలుసు అంటూ ఉంటుంది, తెలుసు అని నేనే తెలుసుకుంటున్నానని మార్చేసుకుంటుంది. అది తెలుసుకుంటూ ఉంటుంది, తెలుసుకుంటూ ఆ క్రియలన్నీ నేనే చేసేసాను అనుకుంటుంటుంది. ఇంకా అక్కడ మనకి కష్టం మొదలవుతుంది. అజస్రం ఎల్లప్పుడూ అట్లా భృశంగా చాలా ఎక్కువగా 2 ప్రాబ్లమ్స్ మనకు. అజస్రం అంటే కంటిన్యూస్ గా, ఇంకా ఆగకుండా నిత్యంగా. భృశం అంటే చాలా ఎక్కువగా, హై ఇంటెన్సిటీ తోటి కంటిన్యూస్ గా. అది ఆ విధంగా దేహము, ఇది శరీరము, ఈ శరీరం చేసే పనులన్నీ నేనే చేస్తున్నాను. శరీరం ఏం చేస్తుంది, ఇప్పుడే నాకేదో
ఇచ్చింగ్ ఫీలింగ్ వచ్చి నేను ఇక్కడ గీరుకుంటున్నాను అనుకోండి, ఇప్పుడు నేను కూడా అదే అన్నా, నేను గీరుకుంటున్నాను అని చెప్పాను. నా కుడి చెయ్యి నా ఎడం చేతిని గీరింది అని చెప్పానా, నేను గీరుకుంటున్నాను అని చెప్పాను. అది అట్లా అనిపిస్తుంది. అది బికాజ్ ఆ ఇంద్రియము, వాక్ అన్న కర్మేంద్రియము, ఈ చేతులన్న కర్మేంద్రియాలు, ఆ దేహం మీద ఉన్న చర్మము, దానికి ఉన్న ఇచ్చింగ్ అన్న ఫీలింగ్ ఉంది అన్న చెప్తూ ఉన్న జ్ఞానేంద్రియము, ఇవన్నీ దీని కంట్రోల్లో ఉన్నాయి. అది తెలుసుకుంటుంటుంది, ఓహో ఈ చెయ్యి అక్కడ ఏదో కొంచెం ఇచ్చింగ్ అనిపించింది, జిలు పుడుతున్నది అన్నది తెలుసుకొని, ఈ చెయ్యిని అక్కడికి వెళ్ళు గీరు అని చెప్పి, ఆ చెయ్యి అక్కడ గీరుతుంటే గీరుతున్నది అని తెలుసుకుని, ఓహో దానివల్ల ఇచ్చింగ్ తగ్గింది అని కూడా తెలుసుకుని నేను గీరుకుంటున్నాను అని ఫైనలైజ్ చేస్తుంది. ఆ అభిమానం ఉంటుంది దానికి. దేహము, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, దేహము, మొత్తం అన్ని పార్ట్స్ ఏవి ఎక్కడ ఏది చేసినా నేనే చేశాను అని ఆ అభిమానంతో, దేహాభిమానంతో ఉంటుంది. ఆ దేహాభిమానము, ఇంద్రియాభిమానము, దానికి భృశం చాలా ఎక్కువ. దానివల్లే మనకి కష్టాలన్నీ వస్తాయి. ఆ డిస్కనెక్ట్ చేసుకునే శక్తి కావాలి. అది అనాదిగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ మీనాన్న శరీరంతో దానికి సంబంధం ఏముంది? వేరే శరీరం తీసుకుంటే కూడా దాంతో పాటు వస్తుంది. అది అహం అన్న స్వభావం దానికి. అహం భావం అన్నా, అహం స్వభావం అన్నా, అహంకారం అన్నా అనే అర్థం. అహం స్వభావం అంటే అహంభావం లేదా అహంకారం. దాన్నే పైన దేహాభిమానం అని చెప్పారు. ఇక్కడ దేహేంద్రియాదిషు అభిమన్యతే అని చెప్పారు. దేహేంద్రియాల్లో జరుగుతున్న విషయాలని నేనే చేశానని అభిమానం పెంచుకుంటున్నది. దేహాభిమానం పెంచుకుంటుంది. పెంచుకొని అహం స్వభావంతో ఉంటున్నది, అహంకారంతో. దాని పేరు అహంకారం. అది ఇక్కడ అహంకారం దాకా వచ్చాక మన నోట్స్ లో ఇంకొక విషయం చూసుకుందాం. మనకేముంటాయి? మనసు, చిత్తము, బుద్ధి, అహంకారం అని 4 చెప్తారు మనకి. ఒకటే వస్తువు, నీళ్లు, తుంపెర, నురుగు, అలా ఈ రకంగా వేరువేరుగా కనిపించినట్టు అదే సూక్ష్మ శరీరంలో, ఆ సూక్ష్మ శరీరమే ఆ పదార్థం, అది మనో, చిత్త, బుద్ధి, అహంకారాలుగా ఉంటుంది అని వాళ్ళే చెప్తారు. అయితే ఇంతకీ అవి ఎక్కడున్నాయి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అని 4 చెప్తే 4 ఎక్కడున్నాయి? ఒకటే ఉంది అని మనం ఆల్రెడీ పైన చదువుకున్నాం. అయితే అది ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు ఒక్కొక్క విధంగా మారుతుంటుంది అని కూడా వాళ్ళే చెప్పారు. కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు అర్థం చేసుకుందాం. మనసు, చిత్తము ఈ మనోమయ కోశము. అది అదే ఇదా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అది మనోమయ కోశంగా ఉంటుంది. ఏదో ఒకటి పని వీటితోటి ప్రాణమయాన్ని కంట్రోల్ చేసి చేయించేటప్పుడు అది చిత్తం అవుతుంది. చిత్తం సరే ఓకే అని ఒప్పుకొని పనులు చేయిస్తున్నప్పుడు. ఈ విజ్ఞానమయ కోశము బుద్ధిగా ఉంటుంది. బుద్ధిగా ఉండి నిర్ణయించి ఈ మనసుకి చెప్పి అది చిత్తంగా మారి ప్రాణమయ కోశం పోయి అన్నమయ కోశంతో పనులు చేయిస్తున్న టైంలో అదేమైతుంది? ఆ పని జరగంగానే ఇది నేను చేశానంటుంది. ఇది పని జరిగిపోయిందంటే నేను చేశానని అహంకారం అవుతుంది. అదే విషయము, అదే బుద్ధి నిర్ణయించేటప్పుడు అది బుద్ధి అవుతుంది. ఆ పని జరుగుతూ ఉన్నప్పుడు, జరిగిన తర్వాతనో ఆ కర్మ గురించి మాట్లాడేటప్పుడు నేను చేశాను అంటుంది, నేను చేస్తున్నాను అంటుంది, నేను చేస్తాను అంటుంది. ఆ సమయంలో అహంకారంగా మారుతుంది. కాబట్టి విజ్ఞానమయ కోసమే బుద్ధి, అహంకారము. మనోమయ కోసము మనో, చిత్తాలు అని. అవి చేసే పనులను బట్టి కొంత తేడాలతోటి, ఆ గుణాలని బట్టి, ఆ లక్షణాలని బట్టి మనమే పేరు పెట్టుకుంటాము. అదేతో షేక్స్పియర్ చెప్పినట్టు గులాబ్ పువ్వును నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా దానికి అదే వాసన ఉంటుందని చెప్తారు ఆయన ఇంగ్లీష్లో. ఆ రకంగా ఏ పేరు పెట్టి పిలిచినా విషయం అదే, వస్తువు అదే. అది చేసే పనిని బట్టి మనకు అర్థం కావడం కోసం ఒక పేరు పెట్టుకుంటాము. ఇప్పుడు అది అహం స్వభావంతో, అహంకారంతో ఉంటుంది. సమస్త వ్యవహారాల్ని వహిస్తూ ఉంటుంది. పూర్వ వాసనల్ని అనుసరించి ఏదో పాపాలు పుణ్యాలు చేస్తుంటుంది. చేసిన కర్మలకి ఫలితాలను అనుభవిస్తూ ఉంటుంది. ఆ అనుభవించినప్పుడు పుణ్యాలు పాపాలు వచ్చాయంటే స్వర్గాలు నరకాలు ఉంటాయి, వాటికి సరిపోయేటట్టు కౌంటర్ పార్ట్స్. వాటిని మళ్ళీ విచిత్రమైన యోనుల్లో, జన్మల్లో
అది అనుభవిస్తుంటుంది. ఇంకా దానికోసమని ఆయాతి నిర్యాతి, కిందికి రావడం పైకి వెళ్ళడం, పైకి రావడం కిందికి వెళ్ళడం, రావడం పోవడం, రావడం పోవడం, రావడం పోవడంలో ఉంటుంది దాని కథ. ఇది స్వప్న ఆది అన్ని అవస్థల్లో, స్వప్న జాగ్రత్త సుషుప్తి అవస్థలన్నిట్లలో సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అనుభవిస్తూ పైగా ఇదంతా నువ్వు అనుభవిస్తున్నావు అని దీంతో అనిపిస్తుంది. బికాజ్ ఇది సొంతంగా దానికి సొంతంగా ప్రకాశం లేదు, దానికి సొంతంగా ప్రకాశం లేదు, స్వయం ప్రకాశకత్వం దానికి లేదు. దీని ప్రకాశాన్ని ఆ రిఫ్లెక్షన్ని వాడుకొని దాన్ని ఫాలో అయ్యి దాని రిఫ్లెక్షన్ని వాడుకుంటూ ఆత్మ రిఫ్లెక్షన్ని వాడుకుంటూ ఇది సుఖాలు దుఃఖాలు అనుభవించుకుంటూ నేను అనుభవించాను అని అది అనుకుంటూ ఆ రకంగా తిరుగుతూ ఉంటుంది. అది ఈ అనుభవించేదంతా ఆత్మే అని చెప్తుంది. పైగా పరమాత్మ ఉంది కదా, పరాత్మ అది అనుభవిస్తుందని చెప్తుంది. ఇందులో ఒక్క తేడా ఏంటంటే సుఖాన్ని దుఃఖాన్ని ఈ రకమైన భోగాలను విజ్ఞానమయ కోశంలోని ఆ బుద్ధి అనుభవిస్తుంటుంది. ఆ అనుభవిస్తున్న సమయంలో అది భోక్త అవుతుంది. కర్మలు నేను చేస్తున్నాను అనుకుంటూ నేనే కర్తని అని చెప్తుంటుంది. కాబట్టి కర్తృత్వాలు భోక్తృత్వాలు రెండు దీనివే. కానీ మనసు మాత్రం ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదని ఇది తిరుగుతుంటుంది. పైగా ఆ సుఖము దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను అని అనుభవించేటప్పుడు ఇది తిరుగుతుంటుంది. ఇది ఇష్టం లేదు అనుకుంటూ ఇది నాది కాదు, ఇది పక్కవాడిది అనుకుంటూ మనసు తిరుగుతుంటుంది. పదార్థం ఒకటే, అది కొంత తేడాలతోటి అనుకుంటూ ఉండడాలని మన వాళ్ళు డాక్యుమెంట్ చేసి చెప్తున్నారు మనకి. ఆ రకంగా ఉన్న విషయం గురించి చదువుకుంటూ పోయిన వారం మనం అక్కడికి ఆపాము. ఇవాళ అక్కడి నుంచి ముందుకు వెళ్దాం. దేహాది నిష్ఠ ఆశ్రమ ధర్మ కర్మ గుణాభిమాన సతతం మమ ఇది విజ్ఞానకోశ అయం అతి ప్రకాశ ప్రకృష్ట సాన్నిధ్యవశాత్ పరాత్మనః అతః భవతి ఏషః ఉపాధిః అస్య యత్ ఆత్మధీః సంసరతి భ్రమేణ. ఇప్పుడు ఈ విజ్ఞాన కోశం ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే సతతం దానికి ఎప్పుడు మమ అన్న ఆలోచనే, నాది నేను అనుకుంటూ తిరుగుతుంటుంది. అది ఈ వేటితోటి దేహం ఉంది, ఇదిగో మమ నేను అనాలి అంటే దానికి నేను అనాలంటే ఏమి నేను, దానికి నేనెవరో దానికి తెలీదు. అసలు నేనెవరో ఆత్మ పదార్థం ఏంటో అది అసలు ఆలోచించదు. ఆ బుద్ధి ఎంత బుద్ధి ఉన్నది బుద్ధి లేనిది. అది అంత బుద్ధి పెట్టుకొని, అది కూడా రిఫ్లెక్టెడ్ బుద్ధి, అది యాక్చువల్ బుద్ధి కాదు. అది నేను అంటుంది. దానికి అహంకారం అహం స్వభావం ఉన్నది. అయితే అది ఓన్లీ దేహాభిమానం దగ్గరకు ఆగిపోతుంది. ఈ దేహం ఉంది కదా, ఈ దేహం మమ నేను అంటుంది. అది ఈ శరీరం నేను అంటుంది. నువ్వెవరు అన్న అడిగితే నేను నేనా అని చెప్తాను. కొంచెం కూడా ఆ బుద్ధికి ఎంత బుద్ధి లేదో దాన్ని పెట్టుకొని ఆ మాట అంటున్నా నాకు అంత లేదు. మమ నాది, ఈ దేహం నేను, ఆది ఈ కన్ను నాది, ఈ చెయ్యి నాది, ఇంకవన్నీ వాటిలో పోని అనడం నేను అని అనుకోవడం అక్కడ కూరుకోవడం కాదు. దాని మీద నిష్ఠ, స్థిరమైన పట్టు, అందులో స్థిరంగా ఉంటుంది మనసు. అక్కడ మనసును అక్కడ పెడుతుంది, ఆ బుద్ధి అక్కడే ఉంటుంది. ఆ బుద్ధి ఏం చెప్తుంది, దాని శ్రద్ధ అంతా అక్కడ నిష్ఠ. ఆ దేహం నేను, ఇది నేను, ఇది నా చొక్కా, ఇది నా చెయ్యి, ఇది నా కాలు, ఇది నా కన్ను, నేను మాట్లాడుతున్నాను, నేను చేస్తాను, నేను చదువుతాను, నాకు అర్థమయ్యింది, ఇట్లాంటివన్నీ అదే నేను అని అని చెప్పుకుంటుంది. అది అందులో అంత నిష్ఠ, దానికి అంత స్థిరంగా పాతుకొని ఉంది. అందుకే మన పతంజలి మహర్షి అవిద్య అస్మిత రాగ ద్వేష వరకు చెప్పి అభినివేశ అన్నారు. అక్కడ బాగా కుదురుకొని బాగా ఊంచుకొని అందులో బాగా అభినివేశం స్థిరంగా ఉన్నది బలంగా అని ఆయన అందుకనే చెప్పారు. ఆ నిష్ఠ, ఆ దేహం ఆది విషయాలు దాంతోపాటు సంబంధం ఉన్న విషయాలన్నింటిలో నిష్ఠ. ఇంక ఇప్పుడు దేహం ఉంటే అయిపోయిందా, దానికి ఆశ్రమాలు ఉంటాయి. ఏదో గృహస్థాశ్రమము, ఏదో బ్రహ్మచర్య ఆశ్రమము అని ఏవో ఆశ్రమాలు ఉంటాయి. ఆ ఆశ్రమాలు ఉంటే ఆ ఆశ్రమాలకు ఉన్న ధర్మాలు ఉంటాయి. ఏ ఆశ్రమంలో ఉంటాయి గృహస్థాశ్రమ ధర్మాలు,
అని మళ్ళీ ధర్మ సూత్రాలు కూడా రాసిస్తారు మనకి. నువ్వు స్టూడెంట్ అయితే నీకు ఈ ధర్మాలు, నువ్వు టీచర్ అయితే నీకు ఈ ధర్మాలు, నువ్వు భార్యవైతే నీకు ఈ ధర్మం, భర్తవైతే నీకు ఈ ధర్మం, ఇది పుత్రధర్మం, ఇది రాజధర్మం, ఇది ప్రజాధర్మం, ఎంప్లాయీస్ ధర్మం, ఇంకా అవన్నీ ఏదో సేవకుల ధర్మం, యజమాని ధర్మం, అన్ని ధర్మాలే. ఆశ్రమాలు ఉన్నాయి, మళ్ళీ పైగా ఆశ్రమాలు ఇంకొక రకంగా కూడా చూద్దాం. ఆశ్రమం ఉంది అంటే ధర్మం ఉంటుంది. నేను ఎవరినైనా ఆశ్రయించానంటే, నేను ఒక ఆశ్రమంలో ఉన్నాను, ఏదో గృహస్థాశ్రమం లాంటి ఆశ్రమాల్లో ఉన్నానంటే దానికి సరిపోయిన ధర్మాలు ఉంటాయి, కమ్యూనిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాక నేను ఎవరినైనా ఆశ్రయించానంటే ఆ ఆశ్రయించినందుకు నేను చేయవలసిన ధర్మాలు ఉంటాయి. ఈ ధర్మాలు ఏంటి? ఆ ధర్మం రూల్ ఉంది అంటే అది కర్మగా పరిణామం చెందుతుంది, యాక్చువల్ యాక్షన్స్ లో ఉంటుంది. ఇదిగో నువ్వు స్టూడెంట్ గా ఉన్నావు అంటే చదువుకోవడం నీ ధర్మం అంటే అయిపోయిందా? యాక్చువల్ గా చదువు అన్న కర్మ ఒకటి ఉంటుంది. టెక్నికలీ అప్పుడప్పుడు నేను ధర్మానికి కర్మానికి తేడా లేదని చెప్తుంటాను, బికాజ్ ధర్మం ఉంటే అది కర్మగా ట్రాన్స్లేట్ అవుతుంది. కానీ తేడా ఏంటి చూసుకోవాలి అంటే, చదువుకోవడం మనిషి అన్న ప్రతి వాడికి మోక్షం గురించిన ఆలోచన ఉండాలి, అది వాడి ధర్మము, అది వాడి స్వధర్మము అని భగవద్గీత దగ్గర నుంచి ప్రతిదీ చెప్తుంది. ఎంతమందికి ఉంటుంది చెప్పలేము, కానీ టెక్నికలీ ఆ ధర్మాన్ని పాటించేవాడు ఉంటే అప్పుడు అది కర్మగా ట్రాన్స్లేట్ అవుతుంది. ఆ రకంగా అందులో కూడా ధర్మ సూక్ష్మాన్ని చూసుకుంటూ మనం వెళ్ళాలి. సరే, ఒక శరీరం ఉందంటే అది ఎక్కడో ఏదో ఒక ఆశ్రమంలో ఏదో ఒక ప్లేస్ లో ఉంటుంది. అక్కడ ఉంటే ఆ ప్లేస్ ని, ఆ పరిస్థితిని, దేశాన్ని, కాలాన్ని, పరిస్థితిని బట్టి ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు చలికాలం ఆశ్రమం, నా ఆశ్రమం, నా ఇల్లు ఎక్కడుంది? ఏదో మంచు కొండల పైన ఉంది. అప్పుడు నా ధర్మం ఏంటి? వెచ్చగా ఉన్న బట్టలు వేసుకోవడం అన్నది కర్మ, ఆ రకంగా ఉండాలి అన్నది ధర్మము. బికాజ్ నాకు ఈ ఆశ్రమం, ఆ పలాన్ ప్లేస్ లో ఉన్నాను, పలాన్ టైంలో ఉన్నాను అంటే ఏమున్నది అక్కడ? నేను కాదు ఉన్నది, దేహం ఉన్నది. దేహం ఉన్నది అంటే ఆ దేహాన్ని ఒక ఆశ్రమంలో ఒక ప్లేస్ లో పెట్టాలి. ఆ ప్లేస్ కి, ఆ టైంకి, ఆ పరిస్థితులకి, ఎన్వైరన్మెంట్ కి సరిపోయిన ధర్మాలు ఉంటాయి గ్యారంటీగా. సొసైటల్ ధర్మాలు, కమ్యూనిటీ ధర్మాలు, ఫమిలియల్ ధర్మాలు, సాంఘికమైన సామాజికమైనవి, అట్లనే ఏదో గృహస్థ ధర్మాలు, ప్రతివి ఉంటాయి. ఎక్కడుంటే అక్కడ దేశ ధర్మాలు ఉంటాయి, జాతి ధర్మాలు ఉంటాయి. ప్రతి దానికి ఆశ్రమం ఉంది. అక్కడ ఎక్కడ ఉన్నావంటే ఆశ్రమాన్ని బట్టి, నువ్వు ఉన్న ప్లేస్ ని బట్టి, ఆ టైంని బట్టి, నువ్వు దేన్ని ఆశ్రయించావో దానికి సంబంధించిన ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు రూల్స్, అవి యాక్చువల్ గా కర్మల్లోకి ట్రాన్స్లేట్ అవుతాయి. ఇప్పుడు ఏమైంది? వాటికి ఆ కర్మలు చేయడానికి గుణాలు కావాలి. ప్రకృతి గుణాలే కర్మల్ని చేయిస్తాయి. ధర్మం ఉందంటే ప్రతివాడు చేసేస్తాడు, ఆ కర్మ చేయడు. ధర్మం ఉంటే ఉన్నది, వాళ్ళు ఆ గుణం ఉండాలి చేయాలని, ఉంటే అప్పుడు ఆ కర్మం చేస్తాడు. ఇప్పుడు ఇవన్నీ నేనే, మమ, అవన్నీ నావే, ఇదంతా నేనే అని ఆ అభిమానము, దేహాభిమానము, ఆశ్రమాభిమానము, జాతి అభిమానము, ధర్మాభిమానము, కర్మాభిమానము, గుణాభిమానము, అన్ని రకాల అభిమానాలు సతతం ఎల్లప్పుడూ కంటిన్యూస్ గా ఉంటాయి, గృసంగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. ఆ రకంగా మన విజ్ఞానమయ కోశము ఉంటుంది. అది అక్కడికి ఆగలేదు, దానికి ఆ అదృష్టం కలిసి వచ్చింది. పరాత్మనః, ఆ పరాత్మతోటి, ఆ పరమాత్మతోటి అది దగ్గరగా ఉంటుంది, క్లోజ్ కనెక్షన్, ప్రకృష్టము, ఇంకా చాలా ఎక్కువగా సాన్నిధ్య వశాత్, ఆ సాన్నిధ్య వశము, ఆ సన్నిధానం ఉన్నది దానికి. ఆ పరాత్మతోటి అత్యంత సమీపంగా ఉండే అవకాశం ఉన్నది. ఆ ప్రకృష్ట సాన్నిధ్యవశాత్ ఆ పరాత్మతోటి ఇది అయం విజ్ఞాన కోసము అతి ప్రకాశ, చాలా ప్రకాశ, బుద్ధి అందుకే ప్రకాశిస్తుంటుంది బాగా, ఎందుకంటే పరాత్మతోటి కనెక్షన్, క్లోజ్ కనెక్షన్ కాబట్టి. అతః, ఇంక ఇప్పుడు ఏం జరిగిందంటే, అందుకని అక్కడి నుంచి అది ఏషః, ఈ విజ్ఞానమయ కోసము, అస్య, ఈ పరాత్మకి, ఉపాధి అయింది. ఇప్పుడు దీనికి దగ్గరగా ఉంది కదా, పరాత్మకి విజ్ఞానమయ కోసం అతి దగ్గరగా, అతి సాన్నిహిత్యంతో మెలుగుతుంది కాబట్టి దానికి ఇది ఉపాధి అయింది, టూల్ అయింది, వాడుకోవడానికి ఉపకరణం. ఈ ఉపాధి ఏం చేస్తుంది?
విజ్ఞానమయ కోశం పోయి దాన్ని మనస్సుని కదిలిస్తుంది, మనసు పోయి ప్రాణాన్ని కదిలిస్తుంది, ప్రాణం పోయి శరీరంతో పనులు చేయిస్తుంటుంది. ఆ చేసిన పనులన్నీ నేనే చేశానని విజ్ఞానమయ కోశం అనుకొని ఇటు తిరిగి చూస్తే పాపము ఉపాధిగా వాడుకుంటుంది కాబట్టి పరాత్మ అవును నేనే అని అనుకోవాల్సి వస్తుంది. ఏదైతే ఈ అవును నేనే అన్న ఆత్మధీహి ఆత్మబుద్ధి ఇది నేనే అన్న బుద్ధి ఉంది కదా మామ అన్న ఆ బుద్ధి పాపము దాని వల్లే ఈ సంసారంలో జన్మల పరంపరల్లో భ్రమిస్తూ ఉంటుంది. ఈ రకంగా ఉండడం వల్ల ఈ సంసారమన్న జన్మల్లో అది రావడాలు పోవడాలు ఆయాతి నిర్యాతుల్లో భ్రమిస్తూ ఉంటుంది. అది భ్రమణం తిరుగుతూ ఉంటుంది కాక ఆ భ్రమలో ఉంటుంది, అది మహామాయలో ఉండి ఆ రకంగా ఆ బుద్ధి భవతి ఉంటుంది. ఉండడమే కాదు అస్య ఈ పరాత్మకి ఉపాధిగా కూడా భవతి ఉంటుంది. దేహాది నిష్ఠ ఆశ్రమ ధర్మ కర్మ గుణాభిమానః సతతం మమ ఇతి విజ్ఞానకోశః అయం అతిప్రకాశః ప్రకృష్ట సాన్నిధ్యవశాత్ పరాత్మనః అతః భవతి ఏషః ఉపాధిః అస్య యత్ ఆత్మధీః సంసరతి భ్రమేణ. యః అయం విజ్ఞానమయః ప్రాణేషు హృది స్ఫురతి స్వయం జ్యోతిః కూటస్థః సన్ ఆత్మా కర్త భోక్త భవతి ఉపాధిస్థః. ఇంకిక్కడి నుంచి ఇది ఉంటే ఉన్నది, ఇప్పుడు వాడుకుంటే వాడుకున్నది నన్ను పర్వాలేదు, ఈ విజ్ఞానమయ కోసము నన్ను వాడుకుంటే వాడుకున్నది పర్వాలేదు ఆనందమయ కాదు, అక్కడికి అయిపోలేదు వాడుకుంటుంది. ఈ దేహేంద్రియాలు ఇక్కడి నుంచి మనోమయాలు మొత్తం అంతా నేనే అన్న ఆ నాది నాది నేను అన్న ఆ అహంకారంతో ఉంటుంది. అది ఈ సుఖం నాకే, ఈ దుఃఖాలు నాకే, నేనే భోక్తని, ఈ కర్మలన్నీ నేనే చేశాను, నేనే కర్తని అని ఇవన్నీ అనుకుంటే అనుకున్నది. కానీ ఏం చేస్తుందంటే దీన్ని చెడగొడుతుంది. అదేదో ఒక సామెత చెప్పినట్టు కూసేగాడిద వచ్చి మేసేగాడిదని చెడగొట్టిందని ఇది కూస్తుంది మేస్తుంది అక్కర్లేకుండా వాడుకోనిస్తున్న దీన్ని పాడు చేస్తుంటుంది అక్కడ కూర్చొని. యహ ఏదైతే అయం విజ్ఞానమయ ఈ విజ్ఞానమయ కోశం ఉందో అది ప్రాణేషు ప్రాణాల్లో హృది మనసులో స్ఫురిస్తుంటుంది. అది ఏం చేస్తుందంటే ప్రాణాలు ఇక్కడ ప్రాణం దాకా అది ప్రకాశిస్తుంది. విజ్ఞానమయ కోసం దాని రీచ్ ఇక్కడ దాకా ఉంటుంది. ఈ ప్రాణమయ కోసం పోయి ఆ ప్రాణం ఉన్నంత వరకు ఈ అన్నమయ కోశాన్ని ఆ జడ పదార్థాన్ని దాన్ని లేపి దాంతో పని చేయిస్తుంటుంది. ఈ ప్రాణమయ కోశం కాగానే మనసుని కూడా కంట్రోల్ చేస్తుంటుంది. ఇది హృదిలో కూడా, హృదయంలో ప్రాణాల్లో తిరుగుతూ ఈ మనోమయ కోశంలో ప్రాణమయ కోశంలో తిరుగుతూ ఈ విజ్ఞానమయ కోశం బుద్ధి అదేం చేస్తుంది, వాటితోటి పనులు చేయిస్తూ ఉంటుంది. ఇప్పుడు పాపం ఈ అయోమయం ఉంది, స్వయం జ్యోతి అది సొంతంగా ప్రకాశిస్తుంది. మిగిలినవేది సొంతంగా ప్రకాశించడానికి వాటికి లేదు. విజ్ఞానం మనోమయ ప్రాణమయ అన్నమయాలేవి స్వయంగా ప్రకాశించవు. దీని రిఫ్లెక్షన్స్ అవి వాడుకుంటాయి. స్వయంగా ప్రకాశించకపోయినా సరే స్వయంగా ప్రకాశించే ఈ ఆనందమయ కోసం పాపం అక్కడ ఉండదు, సొంతంగా ప్రకాశిస్తూ వీటన్నిటిని నడిపిస్తున్నా సరే పాపం అది కూటస్థం అయి ఉన్నా సరే, కూటస్థం అయింది. అది కూటం అంటే రహస్యంగా, గుప్తంగా, గోప్యంగా, అవ్యక్తంగా ఉన్నది. అవ్యక్తంగా, అవికారంగా, అవయవాలేమీ లేకుండా నిరామయంగా, నిరవయవంగా అది ఉన్నది. పాపం అకూటస్థం. నిరవయవంగా అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, అయోమయంగా అన్నది. కింద అయోమయం చూసుకుందాము. ఈ అంత తెలివితేటలు ఉన్న పరమాత్మని, ఆ పరాత్మని అయోమయంగా తయారు చేస్తుంది ఇది. ఈ కూటస్థంగా ఉన్న పాపం ఈ స్వయం జ్యోతి అయిన ఈ పరాత్మ కాస్త అట్లా సన్ అయి ఉన్నా కూడా ఆ ఆత్మ ఈ ఉపాధిలో ఈ విజ్ఞానమయ కోశాన్ని ఉపాధిగా పెట్టుకుంది. పాపం అందులో స్థాహాన్ని ఉండడం వల్ల ఇది విజ్ఞానమయ కోసం నేనే కర్తని నేనే భోక్తని అనుకుంటూ
ఆ ఉపాధి ఉండడం వల్ల, ఉపాధిలో ఇది ఉండడం వల్ల ఆ కర్తను నేనే, భోక్తను నేనే అని అనుకుంటూ ఉంటుంది. ఆ విధంగా దానికి కర్త భోక్త భవతి అయిపోయింది. యః అయం విజ్ఞానమయః ప్రాణేషు హృది స్ఫురతి స్వయం జ్యోతిః కూటస్థః సన్ ఆత్మా కర్త భోక్త భవతి ఉపాధిస్థః స్వయం పరిచ్ఛేదముపేత్య బుద్ధేః తాదాత్మ్య దోషేణ పరం మృష ఆత్మనః సర్వాత్మకః సన్ అపి వీక్ష్యతే స్వయం స్వతః పృథక్త్వేన మృదః ఘటాన్ ఇవ. ఇప్పుడేం జరిగింది? పాపం మనం పరాత్మ కాస్త ఈ మృషాత్మని పెట్టుకుంది ఉపాధిగా. మృషాత్మ అంటే, మృషం అంటే కపటము, మోసము, మాయ. మనము మాయ అసత్ అనుకుందాము. అకుటిలమైంది, ఆ మోసపూరితమైన విషయం. యాక్చువల్గా మృష అంటే కూడా వాడు మృషాత్ముడు అన్నాడంటే మోసగాడని అర్థం. ఇది పాపము. మన పరాత్మకి దానికి అసలు ఏమీ లేవు, కర్మలు లేవు, కర్తృత్వాలు లేవు, భోక్తృత్వాలు లేవు. దానికి ఉన్నానని కూడా లేదు, ఉండడం లేకపోవడం అన్నది లేదు. అటువంటి దాన్ని ఈ మృషాత్మ ఏం చేస్తుంది? కర్తను నేనే, భోక్తను నేనే అని అనిపిస్తుంది. ఇది ఎందుకు అనుకుంటుంది? పోనీ ఇప్పుడు విజ్ఞానమయ కోసం నేనే కర్తను నేనే భోక్తను అని అనుకొని దీంతో అనిపిస్తుంటే ఇది నేను అయ్యానని ఎందుకు అనుకోవాలి? ఇది ఆలోచించుకోవచ్చు కదా. అంటే తాదాత్మ్య దోషం ఒకటి ఉన్నది, దానితో ఇది కలిసిపోయింది, చేరిపోయింది. ఆ దొంగతోటి చేరేసరికి ఇది కూడా దొంగ అయిపోయింది. అక్కడ మృషాత్మ ఆ మోసగాడి దగ్గర చేరి, ఆ మార్పులతో ఉన్న మాయగాడితోటి చేరి ఉండేసరికి, దాన్ని ఉపాధిగా వాడుకుంటూ ఉండేసరికి, దానితో ఆ తాదాత్మ్యం చెందేసరికి ఆ దోషం వల్ల ఆ మృషాత్మకమైన ఆ మార్పులతో ఉన్న మాయలతో ఉన్న ఆ బుద్ధి యొక్క పరిచ్ఛేదం మొత్తం. బుద్ధికి ఏముంటుంది? ఈ ప్రకృతిలో ఉన్న బుద్ధికి పరిచ్ఛేదాలు ఉంటాయి, అపరిచ్ఛేదాలు ఉండవు. అపరిచ్ఛేదం అంటే అసలు అఖండంగా ఉండడం, ఖండాలుగా కాకుండా ఛేదమైపోవడం, చిన్న చిన్న ముక్కలైపోవడం అంతా పరిచ్ఛేదం అయిపోయి పరిపరి విధాలుగా చిన్న చిన్న ముక్కలుగా, ఖండాలుగా, కళలుగా, భాగాలుగా, వేరే వేరే రూపాలుగా, నామాలుగా ఇవన్నీ ప్రకృతిలో ఉంటాయి. ఆ ప్రకృతిలో నుంచే వచ్చిన ఈ బుద్ధి అదే బుద్ధితోటి ఉంటుంది. దానికంతా పరిచ్ఛేదమే. నాది నాది, నాది కాదు నాది కాదు, వాడిది వాడిది, వాడు వేరు నేను వేరు, నాకు వేరు వాడికి వేరు అని అన్ని రకరకాల ముక్కలు ముక్కలుగా చూస్తుంటుంది అది ప్రకృతిలో ఉన్న బుద్ధి. దానితోటి తాదాత్మ్యం చెంది ఆ దోషాన్ని ఇది కూడా ఉపేత్య పొందుతుంది. మన పరాత్మ కూడా మృషాత్మతోటి చేరి మన పరాత్మ కూడా ఆ రకంగా ఉపేత్య పొంది ఇంకా అదేం చేస్తుంది? స్వయం ఇది నాది, పరం వాడు నాది కాదు పక్కవాడిది అని. అది అసలు టెక్నికలీ సర్వాత్మక సన్ అపి, అది సర్వాత్మకమై ఉన్నా కూడా అది ముక్కలు ముక్కలుగానే నేను పక్కవాడు అని సపరేట్ గా ఖండాలుగా అఖండంగా చూడడం దానికి రాదు. ఇంకది వదిలిపెట్టి చిన్న చిన్న ముక్కలుగా వేరే వేరే రూపాలుగా వీక్షతే చూస్తుంటుంది. అది అసలు టెక్నికలీ సర్వాత్మకం, అంతటా ఉన్నది అదే, అఖండంగా అపరిచ్ఛేద్యంగా అనంతంగా ఉన్నది. ఇప్పుడేమైంది? ఆ ప్రకృతి బుద్ధితోటి కూడి ఉండడం వల్ల దానికి ఉన్న లక్షణం ఈ పరిచ్ఛేదము, ముక్కలుగా ఉండడం, ముక్కలుగా చూడడము. ఆ దోషాన్ని ఇది కూడా ఆపాదించుకుని ఆ రకంగానే దాన్ని అదే వేరుగా చూస్తుంది. ఇప్పుడు నేనంటాను, మీరంటాను, ఈ కంప్యూటర్ అంటాను, ఈ టేబుల్ అంటాను, నేను ఇది అని వేరుగా ఎందుకు చూస్తున్నాను? ఎందుకంటే నేను పోయి ఈ శరీరంలో ఉన్న ఈ బుద్ధితోటి కలవడం వల్ల, ఆ మృషాత్మకమైన బుద్ధితోటి కలిసి ఉన్న పరాత్మనైన నేను సర్వాత్మకాన్ని అని మర్చిపోయి నేను మీరు స్వయం పరం అని వేరుగా చూడడం మొదలుపెట్టాను. ఎట్లా అంటే ఏదో మృదః మట్టి ఉంది, ఆ మట్టిలో నుంచే ఘటాలన్నీ, కుండలన్నీ వస్తాయి.
ఆ మట్టిలో నుంచే రకరకాల కుండలు, చిన్న కుండలు, పెద్ద కుండలు, కూజాలు, మట్టి పిడతలు ఏవో ఒకటి అన్నీ అందులో నుంచే వస్తాయి. అయితే వచ్చిన వాటన్నిటిని వేరు వేరుగా స్వతహా ఆ మట్టి దానికి పృథక్త్వైన వేరుగా ఎట్లా వీక్షతే చూసుకుంటుందో, స్వయంగా అదే ఆ మట్టి అయి ఉన్నా కూడా ఆ కుండల్ని చూసుకొని కుండలు వేరు నేను వేరు అని ఎట్లా అనుకుంటుందో, అట్లానే సర్వాత్మకమైన సర్వవ్యాపి అయిన అపరిచ్ఛేదమైన అఖండమైన పరమాత్మ ఆ బుద్ధితోటి కలిసి, ఆ బుద్ధి తక్కువ బుద్ధితోటి కలిసి దాని లక్షణాలన్నిటినీ ఆపేత్య పొంది నేను వేరు, ఈ పక్కనున్న వాళ్ళందరూ వేరు, ఇవన్నీ వేరే వేరే రూపాలని అది ఆ రకంగా వేరుగా చూడడం మొదలు పెడుతుంది. స్వయం పరిచ్ఛేదముపేత్య బుద్ధేః తాదాత్మ్యదోషేణ పరం మృష ఆత్మనః సర్వాత్మకః సన్ అపి వీక్షతే స్వయం స్వతః పృథక్త్వేన మృదః ఘటాన్ ఇవ. ఉపాధి సంబంధవశాత్ పరాత్మా హి అపి ఉపాధి ధర్మాన్ అనుభాతి తద్గుణః అయో వికారాన్ వికారి వహ్నివత్ సదైక రూపః అపి పరః స్వభావాత్. ఇప్పుడేం జరిగింది? మన పరాత్మ ఉపాధి సంబంధవశాత్ ఆ ఉపాధితోటి బుద్ధితోటి సంబంధం పెట్టుకుంటది, దాన్ని ఉపాధిగా వాడుకుంటూ ఉన్నది. ఆ సంబంధవశాత్ ఆ సంబంధం కారణంగా ఇదేమైంది? పరాత్మ అపి అది పరమాత్మ అయి ఉండి కూడా ఉపాధి ధర్మాన్ ఆ ఉపాధికి బుద్ధికి ఉన్న ధర్మాలను, ఆ బుద్ధికి ఉన్న తత్ గుణాలను అది అనుభవిస్తూ ఉంటుంది. ఆ బుద్ధికి ఏదో గుణం ఉంది, దానికి రజోగుణం, తమోగుణం, సత్వగుణం ఏదో ఒకటి ఉంటుంది, అది ప్రకృతిలో ఉంటే దానికి గుణాలు ఉంటాయి. ఆ గుణాలన్నిటినీ ఆ గుణాల వల్ల చేసే కర్మలకి వచ్చే వాటన్నిటిని ఇదే అనుభవిస్తుంటుంది. ఆ గుణం ఉంది, రజోగుణం ఉంది ఆ బుద్ధికి. ఆ సమయంలో ఆ బుద్ధి రజోగుణంతో ప్రవర్తిస్తూ ఉన్నది. అప్పుడు దానికి ఏదో చేయాలి, కొంచెం మహా ఉత్సాహంగా ఉంది. ఆ బుద్ధి ఏం చేస్తుంది? మనసుని పైకి లేపుతుంది. అది ఏదన్నా ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దామని ఐడియాలన్నీ, సంకల్పాలు వికల్పాలన్నీ తెస్తుంది. తర్వాత ఏదో ఒకటి నిర్ణయించుకొని ప్రాణాన్ని లేపితే, ప్రాణాన్ని కదిలిస్తే, ప్రాణం కదిలి శరీరాన్ని కదిలిస్తే వీళ్ళు ఎక్కడికో తిరగడం, కొండలు ఎక్కడం, ట్రెక్కింగ్ చేయడము, లాంగ్ డ్రైవింగ్కి వెళ్ళడం అట్లాంటివన్నీ చేస్తాయి. ఆ రకంగా చేస్తూ ఉన్నప్పుడు నేను లాంగ్ డ్రైవ్కి వెళ్ళాను, చాలా బాగుండే అక్కడ వ్యూ, నేను చూసి వచ్చాను అని ఆ అనుభూతులన్నీ ఈ పరాత్మే అనుభవిస్తుంటుంది. నేను అనుభవించానని అనుకుంటుంటుంది. అంతా అనుకోవడంలోనే ఉంది. ఎట్లా అంటే పరిస్థితి అయోమయం అని అందుకే పైన చెప్పింది. అయోమయం, అయం అంటే ఐరన్ అని అర్థం. ఐరన్ మనం ఇనుము అంటాం తెలుగులో, ఐరన్ ఇంగ్లీష్లో అయం అంటదే. అయం ఒకటి ఉందనుకోండి, ఐరన్ ఇనుము, ఆ అయోమయమైన ఒక పదార్థం. అది ఒకవేళ అక్కడ ఉన్నప్పుడు అవికారి, అసలు వికారాలేమి, మార్పులు లేని ఏమి లక్షణాలు ఒక రకంగా ఉన్న వహ్ని, ఒకవేళ అగ్ని ఉందనుకోండి, అగ్నికి ఏం వికారాలు ఉన్నాయి? అగ్ని ఏమైనా పొడుగుంది, పొట్టిగుంది, అగ్ని ఫలానా రకంగా ఉంది, తెల్లగుంది, పచ్చగుందని ఏం చెప్తామో? అగ్ని ఏం చేస్తుంది? టెక్నికలీ అది ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ అగ్ని కాస్త పోయి ఐరన్ ని పట్టుకుందనుకోండి, ఇనుముని పట్టుకుందనుకోండి, అప్పుడేం చేస్తుంది? ఇనుము కడ్డి ఒకవేళ పొడుగ్గుంటే ఈ అగ్ని పొడుగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏదో అక్కడ చెక్కలు, ఒక రకమైన చెక్క కాలుతుందనుకోండి, ఈ ఐఎస్ఐ కాకుండా నేను చెక్క కూడా చెప్తున్నాను, కొన్ని రకాల చెక్కలు ఉన్నాయనుకోండి, అది అప్పుడు మంటలు ఇంకో రకం కలర్లో వస్తాయి. ఒక్కొక్కసారి అక్కడ ఏవైనా ధాతువులు ఉన్నాయనుకోండి, ఆ మంటలు వేరే రంగులో మండుతూ ఉంటాయి. లేదా పెద్ద ఇల్లు ఉందనుకోండి, మంటలు పెద్దగా ఉంటాయి. చిన్న పుల్లలు ఉన్నాయనుకోండి, చిన్న ఎండిపోయిన ఆకు ఉందనుకోండి, అప్పుడు మంట చిన్నగా ఉంటుంది.
ఇవన్నీ ఆ మంట చిన్నగా ఉండడం, మంట పెద్దగా ఉండడం, వేరే వేరే కలర్స్ లో ఉండడం, ఇవన్నీ ఉన్నాయి అగ్నికి. అది ఉన్నట్టు అది ఉంటుంది. అయితే అది ఏ ఉపాధిని పట్టుకుందో ఆ సమయంలో అగ్ని, ఆ ఉపాధికి ఉన్న వికారాలన్నీ దీనికొస్తాయి. ఆ ఉన్నట్టు కనిపిస్తాయి. అట్లానే మన పరాత్మ కూడా సదా ఏకరూపః అపి, ఎప్పుడు ఒకే రూపంలో ఉన్నా కూడా అదేమైంది, అసలు దాని స్వభావం ఎటువంటిది, స్వభావపరంగా అది స్వరూపం, దాని స్వస్వరూపం పరహ. అది అన్నిటికీ పరంగా శ్రేష్టంగా ఉంటుంది. అంతటి ప్రతి వస్తువుకి అది పరంగా శ్రేష్టంగా ఉన్న ఆ ప్రకృష్టమైన పదార్థము దాని స్వభావం. అది దాని స్వస్వరూపము ప్రకృష్టంగా ఉండడము, పరమై ఉండడము, ఈ సదా ఏక రూపంలో ఉండడము దాని స్వరూపం. అది దాని స్వభావము. అయినా కూడా అది ఏ ఉపాధిని పెట్టుకుంటే ఆ ఉపాధికి ఉన్న ఆ ప్రకృతి గుణాలు నావే అనుకుంటుంది, ఆ ఉపాధికి ఉన్న ధర్మాలన్నీ నావే అనుకుంటుంది. ఆ ధర్మాలతోటి ఆ గుణాలతోటి కర్మలు చేస్తే ఇది నా ధర్మము అనుకుంటూ వాడిలో ఆ గుణం ఉంటే ఆ గుణం తోటి వాడు ఆ కర్మ చేసినప్పుడు దానివల్ల కలిగేవన్నీ నేనే చేశానని కర్తృత్వ భోక్తృత్వాలన్నిటినీ అనుభవిస్తూ ఉంటుంది ఆ ఉపాధికి ఉన్నవి. ఇప్పుడు నేనున్నాను, నేను తల్లిని కాబట్టి నా పిల్లల్ని చూసుకోవడం నా ధర్మం అండి అనుకుంటూ నేను బెదిరిస్తాను. ఎవరిని బెదిరిస్తున్నాను? ఆ ఉపాధిదా నాదే ఆ ధర్మము. నేను తల్లి ఏంటి, నేను పిల్లి ఏంటి? నేను అసలు యాక్చువల్ గా సదా ఏకరూపమైన పరమైన పదార్థాన్ని. అయితే నేను ఈ ఉపాధిలో, మీనా అన్న ఉపాధిలో ఉన్నాను అని మళ్ళీ నా బుద్ధి నాకు చెప్పింది, నువ్వు నీ పేరు మీనా, నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఒక తల్లివి, నీకొక పిల్ల ఉంది, దాన్ని చూడాలి, అది నీ ధర్మము అని ఎవరు చెప్పింది? నా బుద్ధి నాకు చెప్పింది. నేను ఈ శరీరం ఈ ప్రకృతిలో, ఈ శరీరము ఆ ఉపాధి ఈ ప్రకృతిలో ఉండడం వల్ల ఆ ఉపాధికి కొన్ని గుణాలు ఉంటాయి, ఆ ప్రకృతి గుణాలు. దాన్ని బట్టి నాకు చదువుకోవడం అంటే ఇష్టము. ఎవరికి ఇష్టము చదువుకోవడము? నాకా ఈ ఉపాధిగా? ఆ తేడా చూసుకోవడమే రాదు. ఎందుకు రాదు అంటే ఆ బుద్ధి అంత క్లోజ్ గా ఉంది, పరాత్మతోటి కలిసి ఉంది. ఆ పరాత్మ పోయి ఈ బుద్ధితోటి, ఆ ప్రకృతిలో ఉన్న బుద్ధితోటి, మార్పులతో ఉన్న బుద్ధితోటి తాదాత్మ్య భావాన్ని పెంచుకొని దాని స్వభావాన్ని మర్చిపోయి సదా ఏకరూపంగా పరంగా ఉన్న పదార్థము, సదా ఏకరూపంగా పరంగా ఉన్న పరాత్మ ఈ బుద్ధికున్న ధర్మాల్ని, ఈ బుద్ధికున్న గుణాలన్నిటినీ, ఆ ఉపాధికున్న ధర్మాల్ని, లక్షణాల్ని, గుణాలన్నిటినీ నావే అనుకుంటూ అనుభూతి చెందుతూ ఉంటుంది. ఉపాధి సంబంధవశాత్ పరాత్మ అపి ఉపాధి ధర్మాన్ అనుభాతి తద్గుణః అయో వికారాన్ అవికారి వహ్నివత్ సదా ఏకరూపః అపి పరః స్వభావాత్ అని మన గురువు గారు చెప్పారు. ఇంతవరకు మన గురువు గారు మనకి మన 3 శరీరాలు, స్థూల సూక్ష్మ కారణాలు, అసలు జన్మలకి కారణాలు, ఈ స్థూల సూక్ష్మ కారణాల్లో ఉన్న అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల గురించి చెప్పి ఇవన్నీ మనం కాదు, మనమని మళ్ళీ దాన్ని ప్లూరల్లో చెప్పుకుంటున్నాం. బహువచనం ఏముంది సదా ఏక రూపానికి? ఇవన్నీ నేను కాదు అని ఆయన చెప్పి అక్కడ ఆపగానే మన శిష్యుడు ఒక ప్రశ్న అడుగుతున్నారు గురుగారిని. ఆయన ఏం అడుగుతున్నాడంటే, శిష్య వాచ భ్రమేణ అపి అన్యథా వా అస్తు జీవభావః పరాత్మనః తత్ ఉపాధేః అనాదిత్వాత్ న అనాదేః నాశః ఇష్యతే. ఇదిగో భ్రమేణ అపి, భ్రమే అనుకోండి, ఇదంతా నేనే అని. ఒకవేళ నేను ఆ శరీరాన్ని, దేహాన్ని, ఇంద్రియాల్ని, మనసుని, బుద్ధిని, వాటిని చూసుకొని ఇదంతా నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను, ఇదంతా భ్రమే అనుకోండి. అది భ్రమ అనుకోండి, అందులో తిరగడం భ్రమణం అనుకోండి, ఏదో ఒకటి అపి. లేదా అన్యథావ, ఇంకేదో అనుకోండి, పోనేది భ్రమ అనుకోండి, అది ఇంకోటి అనుకోండి, ఏదో ఒకటి. ఈ పరాత్మనః, ఈ పరాత్మకు ఆ జీవ భావం అయితే అస్తు కదండి, ఉన్నది కదా. ఇప్పుడు తత్ ఆ ఉపాధేహే, ఆ ఉపాధికి మీరే
అనాదిత్వం అది, దానికి ఆది అంతు లేదని మీరే చెప్పారు కదండి. ఆ బుద్ధికి ఆది అంతు లేదు. అది ఒకవేళ మీనా అన్న శరీరము, ఆ స్థూల శరీరము అన్నమయ్య కోసం పడిపోయినా కూడా ఇంకొక శరీరాన్ని చూసుకున్నది బయలుదేరి వెళ్తుంది. ఆ దానికి అంతు లేదు అని మీరే చెప్పారు. కాబట్టి ఆ ఉపాధి, ఆ బుద్ధికి ఆది అంతు లేదు, అనాదిత్వాత్. అది కూడా అనాదేహే, అది కూడా అనాదే కదండి. మరి ఇప్పుడు ఆ బుద్ధి, ఆ ఉపాధి అనాది అంటే అది కూడా అనాదే. ఈ అనాదేహే, ఈ అనాది ఆది అంతు లేని పదార్థం అయిపోయింది అది కూడా. మరి దాంతో పాటు ఉంది, ఇది కూడా ఆది అంతు లేకుండా అది కూడా అట్లనే ఉన్నది. మరి ఇప్పుడు మరి దానికి అంతు లేదు అని, దానికి ఒక అది అయిపోతుంది, ఇంకా ఉండదు ఈ బుద్ధి, ఏదో పలానా సమయానికి అది ఆగిపోతుందని చెప్పడానికి లేదు కదా. మరి అటువంటి ఆసహన ఇష్యతే అది లేకుండా పోయింది కదండి. మరి ఇంత దూరం వస్తుమే, ఇంత దూరం వచ్చి చూసుకుంటే కూడా కావాలంటే మ్యాక్సిమం ఏమవుతుంది, అన్నంతో తయారై అన్నంతో నడుస్తూ అన్నం లేకపోతే పడిపోయే ఏదో స్థూల శరీరాన్ని అంటే ఎట్లా ఒకట్లా చూసుకుంటాము. ఇప్పుడు అనాదిగా ఆది అంతు లేకుండా నా వెంటబడి వస్తుంది. ఆ వెంటబడి రావడమే జీవభావం అని మీరు చెప్పారు. ఈ జీవభావము పరాత్మకి ఉన్నది కదండి. ఇప్పుడు పరాత్మ లాగానే దాని వెంటబడి నడుస్తున్న ఈ దాన్ని అనుసరించి వెళ్తుంటుంది, దాని ప్రకాశాన్ని వాడుకుంటుందని మీరే చెప్పారు. ఇప్పుడు దానికి కూడా ఆది అంతు లేదు, అది కూడా అనాది అని చెప్పారు. అటువంటి దానికి ఇప్పుడు నాశం అన్న దానికి ఆశే లేకుండా పోయింది కదండి. మరి ఇప్పుడు దానికి నాశమే లేదు. ఇప్పుడు మరి ఏం చెయ్యాలి? భ్రమేణ అపి అన్యథా వా అస్తు జీవభావః పరాత్మనః తత్ ఉపాదేః న ఆదిత్వాత్ న అనాదేః నాశః ఇష్యతే. ఇప్పుడు అతః మళ్ళీ అస్య జీవభావః అపి నిత్యః భవతి సంస్కృతిః న నివర్తేత తత్ మోక్షః కథం మే శ్రీ గురో వద. అతః ఇంక మరి అట్లయితే అస్య ఈ పరాత్మ యొక్క జీవభావః అపి, ఆ జీవభావం కూడా నిత్యః భవతి కదండి, నిత్యము ఉంటుంది. ఇప్పుడు వెంటబడి ఇది తిరుగుతుంది, అది నేనే అని అదనుకుంటుంది. దానికి దీనికి ఆది అంతము లేవు. ఇంకా దీనికి అంతమన్న ఆశ ఎక్కడ ఉందండి, దీనికి నాశమన్న ఆశ ఎక్కడుంది? ఈ పరాత్మకు ఆ జీవభావము నిత్యమై ఉన్నది కదండి. మరి ఈ లెక్క ప్రకారము ఇంకా ఆ పరాత్మకి ఆ జీవభావం నిత్యమై ఉంటే అప్పుడు ఆ సంస్కృతి, ఆ సంసారం అన్నది ననివర్తేత, ఇంకా అది అది వెనక్కి తిరిగి ఎక్కడ వెళ్తుందండి? ఇంకా సంసారం ఎప్పటికీ ఉంటుంది. ఈ పరాత్మని పట్టుకొని ఆ జీవభావం తిరుగుతుంటుంది. ఆ పరాత్మకేమో ఆ జీవభావం ఉన్నది. మంచికో చెడుకో భ్రమే అనుకోండి. మీరు భ్రమ వల్లే వాడికి అటువంటి భావం కలిగిందనుకోండి. ఏదైనా సరే, ఏదనుకున్నా సరే, భ్రమ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఆ పరాత్మకైతే ఆ జీవభావం అయితే ఉంది కదా. మరి ఆ పరాత్మ లాగానే దీనికి కూడా ఆది అంతు లేకుండా అనాదిగా పడి ఉన్నది కదా. మరి ఇప్పుడు దీనికి నాశం అన్నది తెలియకుండా ఉన్నది కదా. ఆ జీవభావమేమో దానికి నిత్యము ఉంటుంది. కాబట్టి ఆ జీవభావం ఉన్నంత వరకు ఇది జన్మలు ఎత్తుతూనే ఉంటుంది. ఈ జన్మలకి ఈ వెనక్కి తిరిగిపోవడం, ఇంకా జన్మలు లేకపోవడం అన్నది ఏముందండి? ఇంకా ఈ సంసారం మరలది కదండి. ఇంకా సంస్కృతి నా నివర్తేత, సంసారం ఇంకా అది మరలది కదండి. మరి తట్టు కాబట్టి నాకు కథం మోక్ష, నాకింక మోక్షం ఎక్కడుందండి? ఆ జీవభావనేమో దాన్ని వదలదు. జీవభావం ఉన్నంత వరకు సంసారం ఉంటూనే ఉంటుంది, అది మరలదు. ఇంకిప్పుడు దీనికి అనాది అయిన ఈ వస్తువుకి నాశం ఉన్నట్టు కనిపించట్లేదు. మరి నాకు మోక్షం ఎట్లానండి ఇందులో నుంచి? శ్రీ గురో వద, గురువు గారు చెప్పండి అని మన శిష్యుడు అడుగుతున్నాడు. భ్రమేణ అపి అన్యథా వా అస్తు జీవభావః పరాత్మనః తత్ ఉపాదేః అనాదిత్వాత్ న అనాదేః నాశః ఇష్యతే. అతః అస్య జీవభావః అపి నిత్యః భవతి సంస్కృతిః న నివర్తేత తత్ మోక్షః కథం మే శ్రీ గురో వద.
అని ఆయన మన శిష్యుడు అడిగాడు. అప్పుడు మన గురువు గారు మళ్ళీ అందులో నుంచి మోక్షం ఎట్లా? అనాదిగా ఉన్నవి, అంతు లేకుండా ఉన్నవి, నాశం లేకుండా ఉన్న ఆ విధంగా ఒకదానితో ఒకటి తిరుగుతున్నాయి. అసలు పరాత్మకి ఏమీ లేవు. ఏమీ లేని ఆ పరాత్మకి ఈ జీవభావం ఒకటి పట్టుకున్నది. ఆ జీవభావము వల్ల ఆ ఉపాధులన్నీ కలిగాయి. ఆ ఉపాధులు కూడా కాబట్టే అనంతంగా ఉన్నాయి. కావాలంటే ఆ మృత్పిండం, మట్టి పిండము, ఆ మట్టి ముద్ద మీనాన్న శరీరం కావాలంటే పడుతుంది. కానీ మిగిలినవన్నీ అయితే అట్లానే ఉన్నాయి. అవి కూడా పోయే మార్గం కనిపించట్లేదు. ఇప్పుడు నాకు మోక్షం ఏంటండి గురువు గారు చెప్పండి అని అడిగితే గురువు గారు ఇక్కడి నుంచి చెప్తూ ఉన్నారు. చూసుకుంటూ మనం వచ్చే వారం అక్కడి నుంచి చదువుకుంటూ వెళ్దాము. ఇక్కడికి ఇవాటికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.